రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు తెలంగాణలో ఆ పొటెన్షియల్ ఉందని తెలుసుకున్నారు అని అంటే మేము నిజంగా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ నాయకుడు, ఏ ఆఫ్రికా నాయకుడు కూడా అనడనుకుంటా మా దేశంలో ఏం లేదు, మా దేశం దరిద్రమైన పరిస్థితిలో ఉంది, మా దేశం వాళ్ళని నమ్ముతలేరు, మా దేశం వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేరు, మా దేశంలో మమ్మల్ని కోసుకొని తిన్నా ఏం రాదు, అట్లా ఎవ్వరు మాట్లాడరు అనుకుంటా. కేవలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ తెలంగాణ రైజింగ్ అని పేరు పెట్టినరు. సో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే నిజంగా కూడా మేము కూడా దాన్ని స్వాగతం పలుకుతాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంత కాస్ట్లీ సమిట్ పెట్టినప్పుడు సరే కొన్ని మేం చేసిన వాటి ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, మేం చేసిన వాటి ప్రయత్నాలు కానివ్వండి, దాంట్లో భాగంగా అలాంటి పెట్టుబడులు రావడం, కానీ వారి సమిట్ తోని 150 కోట్లు ఖర్చు పెట్టిన సమిట్ లో వారన్న విజన్ డాక్యుమెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ విజన్ డాక్యుమెంట్ అని అన్నారు. అది నిజంగా కూడా ఎఫర్ట్ పెట్టినానంటే మొత్తం కూడా చాట్ జీపీ తోని కొట్టేసారు దాన్ని. మొత్తం డాక్యుమెంట్ ని చాట్ జీపీటీలో కొట్టగానే ఒక డాక్యుమెంట్ వచ్చింది. డువ్వూరి సుబ్బారావు గారు 5 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్న డువ్వూరి సుబ్బారావు గారు, వారికి తెలిసింది కూడా పాపం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు. వారు తెలంగాణ ఇస్ అ టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని, తెలంగాణ గ్రోత్ స్టోరీ గురించి, జీడిపి గురించి, తెలంగాణ ప్రోగ్రెస్ గురించి మరి ఆర్బీఐ మాజీ గవర్నర్ డువ్వూరి సుబ్బారావు గారు కానివ్వండి, టోనీ బ్లేర్ గారు మాజీ బ్రిటన్ ప్రధానమంత్రి, వారు వచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గురించి గొప్పగా మాట్లాడుతుంటే మరి రేవంత్ రెడ్డి గారు దాంతోనైనా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం వేసిన పునాదులతోని, చేసిన కార్యక్రమాలతోని ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమిట్ నడిపించారో, కనీసము చేసిన నిర్మాణాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, అవన్నిటిని కాకుండా ఏఐని నమ్ముకొని ఇవాళటి వరకు నిర్మాణం చేయనటువంటి ఎలాంటి కట్టడాలు కూడా కేవలం ఏఐ గ్రాఫిక్స్ గా చూపెట్టారు. మరి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, ఆ చారిత్రాత్మక కట్టడాలను మళ్ళా రీజువినేట్ చేస్తూ, రెనోవేట్ చేస్తూ, బ్యూటిఫై చేస్తూ చేసిన ఎఫర్ట్ గత ప్రభుత్వం, వాటిని ఏవిటిని కూడా చూపెట్టకుండా కేవలం ఏఐ ద్వారా నడిపించారు సమిట్ ని. అయితే సమిట్ తోని వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, మీరు ప్రొజెక్ట్ చేస్తున్న 4th సిటీ ఏదైతున్నదో మీరేమో 30,000 ఎకరాలని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం ప్రపంచ స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేసే ఏదైతే వ్యాక్సిన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఒక హబ్గా, ఒక వ్యాక్సిన్ క్యాపిటల్ ఇక్కడ ఉండాలి. ఎలాగైతే డిఫెన్స్ కారిడార్ కోసం ప్రయత్నం చేసినామో, ఎలాగైతే మొబిలిటీ క్యాపిటల్ హైదరాబాద్ లో కావాలని ఈవీ కంపెనీస్ ని ఇక్కడ ఆహ్వానించినామో, అలాగే ఫార్మా హబ్ కూడా ఇక్కడ కావాలి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి సుమారు 13,980 ఎకరాలను భూసేకరణ పూర్తి చేయడం జరిగింది. దాన్ని అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, అడుగడుగున ఫార్మా సిటీని రద్దు చేస్తాం. ఇవాళ మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇగోండి కాంగ్రెస్ గెలిస్తే ఫార్మా సిటీ రద్దు, న్యూస్ పేపర్లు వచ్చినాయి ఇవన్నీ. ఫార్మా సిటీపై కేంద్రంతో మాట్లాడతా దాన్ని మళ్ళా పునరాలోచన చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలని, ఎందుకంటే పర్మిషన్స్ అన్ని కూడా వచ్చేసినాయి. అయితే ఇనిషియల్ గా వీళ్ళ ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలు చెప్పి, అవన్నీ కూడా మోసాలు చేసి, గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు ఇవన్నీ చెప్పారు, ఫార్మా సిటీ రద్దని చెప్పారు. తర్వాత కోర్టు ముంగట వచ్చింది ఈ అంశం. కానీ కోర్టు దగ్గర అబద్ధం చెప్పలేరు కదా, లేదు మేము ఫార్మా సిటీ రద్దు చేయట్లేదు, క్లస్టర్స్ తీసుకొని వస్తాము అని చెప్పారు. ఫార్మా సిటీ రద్దు చేయనప్పుడు మరి ఈ భూములను నంబర్ 1 మీరు ఫార్మా సిటీకి ఉపయోగించాలి, లేదంటే మళ్ళా తిరిగి రైతులకన్నా ఇవ్వాలి. కానీ మీరేం చేస్తున్నారు, ఫ్యూచర్ సిటీ పేరు మీద ఫార్మా సిటీ, అక్కడ ఫార్మా సిటీని నిర్మాణం చేయాలి, కానీ రియల్ ఎస్టేట్ అక్కడనే. మీరు అంటున్న హెచ్ఐఎల్టీపీలో కాలుష్యం అని చెప్తున్న ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లపల్లి, మౌలాలి, నాచారం, జీడిమెట్ల, ఇట్లా ఎన్నో కూడా 22 ఐడెంటిఫై చేశారు మీరే. ఇవన్నిటిని కూడా తరలిస్తామని చెప్తున్నారు. తరలిస్తే కాలుష్యం అంతా కూడా తరలించినట్టేనా? పోనీ అక్కడ గ్రీన్ ఇండస్ట్రీ కావడానికి ఏమన్నా ఫెసిలిటీస్ ఇవాళ వరకు నిర్మాణం చేసిర్రా? అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు కాలేదు. ఇండస్ట్రీలు అక్కడికే వస్తాయంట,